సూర్య ఈ గ్రౌండ్ లో అన్న ఫస్ట్ గేమ్ మెమొరబుల్ గా మార్చేశావు. ఈ రోజు మ్యాచ్ లో నువ్వేం ముట్టుకుంటే అది బంగారం అయిపోయింది అని చెప్పొచ్చా? అంటే మేము మా స్కిల్స్ కి తగ్గట్టే ఆడే ప్రయత్నం చేశాం. మేం టీమ్ మీటింగ్స్ లో ఏవైతే వ్యూహాలు రచించామో వాటికి అనుగుణంగానే ఆడాం. మా వ్యూహాలు కూడా ఫలించాయి. సరే, టీం అంతా ఆల్మోస్ట్ కొత్తగా ఉంది, కానీ టీం ప్లేయర్స్ ఈ రోజు ఏం చేసినా చాలా కాన్ఫిడెన్స్ తో చేశారు. దాని గురించి ఏం చెప్తారు? నిజంగానే కొత్త గ్రౌండ్ లో కొత్త కండిషన్స్ లో మా ప్లేయర్స్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అద్భుతం. మా వాళ్ళు బ్యాటింగ్ చేసిన విధానం చాలా గొప్పది. సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడారు అంతా. మరి డెబ్యూ చేసిన ప్లేయర్స్ ఎలా ఆడారు? వారు చాలా బాగా ఆడారు. ఇప్పుడు ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తర్వాతి మ్యాచ్ల్లో ఎలా ఆడతారు అని. అలాగే టీంలో చాలా మంది మల్టీ టాస్కింగ్ ప్లేయర్స్ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇదే టీంతో కంటిన్యూ అవుతారా? చాలా మంచి విషయమే కదా. అలాగే గ్రౌండ్ లో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి అన్నది ఒక రకంగా మంచి హెడేక్ అనే చెప్పాలి. ఎప్పుడైనా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉండడం మంచిదే. మరి ఈ మ్యాచ్ లో నెగిటివ్ గా ఏం చూశారు? ఏ ఏరియాస్ లో మెరుగుపడాలి అని అనుకుంటున్నారు? మేం ఆడే ప్రతి గేమ్ లో ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాం. ఎస్, కొన్ని విషయాల్లో మెరుగుపడాల్సి ఉంది. ఎలాగూ సెకండ్ గేమ్ కి 2 రోజుల టైం ఉంది కాబట్టి కూర్చుని మాట్లాడుకుంటాం. నెక్స్ట్ గేమ్ లో ఇంకా మెరుగైన ప్రదర్శన చేస్తాం అని అన్నాడు. ఫస్ట్ టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ టీం ని 7 వికెట్ల తేడాతో ఓడించాక టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. మరి సూర్య ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకైనా ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.